ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ప్రేమ అనేక పాపములను కప్పును. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక ప్రేమలు, ఈ లోక బంధాలు, ఈ లోకంలో ఉండే స్నేహాలు, ఈ లోకంలో ఉండే మనుషులు నీవు ఎప్పటి వరకు ఉపయోగపడతావో అప్పటి వరకే వారు నిన్ను ఉపయోగించుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కానీ నీకు నీ దగ్గర నుంచి దేన్ని ఆశించకుండా ఈ మనుషులందరికంటే కూడాను, స్నేహితులందరికంటే కూడాను, బంధువులు, చుట్టాలు, మనుషులందరికంటే కూడాను నీ దగ్గర నుంచి ఏమీ స్వార్థం తీసుకొనకుండా నిన్ను ప్రేమించేవాడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈ లోకంలో ఉండే ప్రేమ స్వార్థమైనటువంటి ప్రేమ, కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అందుకనే దేవుని యొక్క ప్రేమ నీ దోషములను కప్పుతూ వస్తుంది. దేవుని యొక్క ప్రేమ నీ మీదున్నటువంటి ఇష్టము, నీ మీదున్నటువంటి ఆ యొక్క నీ క్రియను బట్టి చేస్తున్నటువంటి అభిప్రాయము, ప్రతి ఒక్కటి అది ఎంతగా ఉందంటే దేవుడు నీ పట్ల లోకముని ఎంతగానో ప్రేమించాడు అంటే నీ కోసం ఆయన తన ప్రాణాన్నే అర్పించేంత. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని. అయితే ఈ దినమున నీ దగ్గర నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు, నీ యొక్క బాగా ప్రేమించిన వారు అందరూ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటిని ఉపయోగించుకొని లేదా వారు సహాయం చేయించుకొని అంతా అయిపోయిన తర్వాత నిన్ను వదిలిపెట్టేసి ఉండొచ్చు. ఈ దినమున నువ్వు ఒంటరి అయిపోయి ఉండొచ్చు. అయితే నువ్వు బాధపడవద్దు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో, ఒంటరి వాడివై ఒంటరిదానివై అయిపోయి ఉన్నావో, నీకు 1000 ఏనుగులటువంటి బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రేమ నీకు ఉండగా నువ్వు ఏమాత్రం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనం ఏది చేసినా సరే ఒకరినొకడు ప్రేమించుకుంటూ ప్రేమగా, సమాధానము కలిగి, ఆత్మీయత కలిగి మనం జీవించే వారముగా ఉండాలి. కక్షలు, పగలు, క్రోధాలు వీటన్నిటిని మనం పక్కన పెట్టి ఉన్నంత సమయంలోనే, ఉన్నటువంటి కొద్ది జీవితంలోనే మనం అందరితోనూ సమాధాన పడుతూ సంతోషంగా జీవించినప్పుడు మనం ఎదుటివారికి చూపించిన ప్రేమను బట్టి దేవుడు నిన్ను కూడా క్షమించి నీ మీద కూడా దేవుడు ప్రేమను చూపిస్తాడు. కనుక నువ్వు ఏమాత్రమూ భయపడకుండా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవా, నేను పాపినయ్యా, నన్ను కరుణించు తండ్రి, నాకు సహాయం చేయండి నాయన, నా పాపం మొత్తం తీసివేసి దేవా నన్ను పరిశుద్ధునిగా మార్చవా అని దేవుని ఒక్కసారి అడిగి చూడు. ఆయన ప్రేమ నీ దోషములన్నిటినీ తీసివేస్తుంది. ఆమేన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు యేసయ్యా. స్తుతులపై ఆసీనుడైన దేవా మీకు స్తోత్రం నాయన. ఈ దినమున తండ్రి, ఆదివారపు ఉదయకాల దినమున ప్రతి ఒక్కరి పైన మీ యొక్క అరుణోదైన దర్శనమును కురిపించినందుకే మీకు స్తోత్రం. ప్రేమ స్వరూపి మీకు వందనములు. అట్టి ప్రేమను మేము కూడా కలిగి మీరు మా పట్ల ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నారో, ప్రేమను కనపరుస్తూ ఉన్నారు తండ్రి, మేము కూడా ఎదుటి వారి పట్ల దేవా అదే ప్రేమను కనపరచబడలుగా మాకు సహాయం చేయండి. అట్టి మనసును, జ్ఞానమును, ఆలోచనను, మీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, మీ యొక్క ప్రేమ మా పాపములను తీసివేస్తుంది తండ్రి. మా యొక్క ప్రేమ మా ఎడల పాపం చేసిన వారిని కూడా తండ్రి, తప్పులు చేసిన వారిని సైతము క్షమించగలిగే మనస్సుని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. గర్భఫలాలను అందించండి. వివాహాలు జరిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందించండి దేవా.
తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఎక్కడెక్కడైతే నైనా ఆరాధన జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో కూర్చొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి నైనా ఉదయకాల నైవేద్యమును పానార్పణము దేవ హృదయపూర్వకంగా మీకు అర్పించి దీవెనలు పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.